వార్త చెప్పే ముందు ఒక 2-3 హెడ్లైన్స్ చదువుతాను. సో అవేంటి చూద్దాం. ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్. ఇంకోటి, ప్రెస్ క్లబ్ సభ్యుల హామీలు నెరవేరుస్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు. ఈ పేపర్ నేమ్ ఏంటి అని చెప్పను కానీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాదు, మాజీ అధ్యక్షుడు. ఎందుకంటే నాగరాజు సార్ కాలపరిమితి అయిపోయి కూడా 6 నెలలు అవస్తుంది అనుకుంటా. సో ఇవి పేపర్లో నిన్న వచ్చాయన్నమాట. సో నిజంగా ఇంతకు ముందు ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మాజీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాలు ప్రెస్ క్లబ్లో అధ్యక్షుడిగా ఉంటారు కదా. ఎలక్షన్స్ ముందట ప్రెస్ క్లబ్లో ఉన్న వాళ్ళే ఓట్లు ఇస్తారు కదా. ఆ ప్రెస్ క్లబ్ సభ్యులకి ఏం అడిగి ఏమి చెప్పి ఓట్లు వేయించుకున్నారు అనేది ఆ మేనిఫెస్టోలో ఏముంది అనేది చదువుతాను, వినండి. సో నా దగ్గర ఉన్నటువంటి మేనిఫెస్టో, అది TUWJ అయితే ఏంటి, IJU అయితే ఏంటి, మీకు అందరికీ తెలుసు కదా. TUWJ, IJU, సో 1, 4, 3 ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఇందులో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఫస్ట్ మెయిన్ జర్నలిస్టుల అభివృద్ధి సంక్షేమమే మా లక్ష్యం. సో గ్రేట్ నిజంగా. మీ ఆలోచనలే మా ఎజెండా, సమిష్టి నిర్ణయమే మా ఆకాంక్ష, ప్రతి సభ్యునికి ఇంటి స్థలం, కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం అందించడం మా ప్రధాన ఎజెండా. సో చూసారు కదా, ప్రతి సభ్యుడికి కూడా ఇల్లు లేని వాళ్ళకి. సో జర్నలిస్ట్ అందరూ కూడా అదే కదా కోరుకునేది. పాపం చాలామంది బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే బ్లాక్మెయిలింగ్ చేసి, కొంతమంది, అందరూ కాదు, బాగా సంపాదించుకున్న జర్నలిస్టులు ఉన్నారు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మేడ మీద మేడ కట్టిన వాళ్ళు ఉన్నారు, సో జాగలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. సో ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే తినడానికి తిండి లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, వీళ్ళ ప్రధాన ఎజెండా ఏంటిది, ఇల్లు లేని వాళ్ళకి, అంటే జర్నలిస్ట్ అందరికీ కూడా ఇల్లులు ఇప్పించాలి. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యని 50% రాయితీనా, లేదంటే కనుక ఏంటి అని చెప్పేసి అని ఇలా కొన్ని ఈ మేనిఫెస్టోలో తీసుకొచ్చిండ్రు. మరి ఇల్లు అనేది జాగాలైతే ఏంటి, ఇల్లులు అయితే ఏంటి, ఇప్పించగలిగారా? అది మీకే తెలియాలి.